పాకిస్తాన్లో వేర్పాటువాదులు దారుణమైనటువంటి దెబ్బతీశారు. పాకిస్తాన్ వేర్పాటువాద సంస్థ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన సాయుధులు ఆ దేశంలో మారణకాండ సృష్టించారు. బెలూచిస్తాన్ ప్రావిన్స్లోని పలు ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లు, రైల్వే ట్రాక్లు, వాహనాల మీద కాల్పులకు పాల్పడి 39 మందిని హతమార్చారు. ఇందుకు తమదే బాధ్యతని ప్రకటించుకున్నారు. పాక్ ప్రభుత్వ భద్రతాధికారులు వెల్లడించిన వివరాల మేరకు మొత్తం 4 వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి, సోమవారం తెల్లవారుజామున సాయుధులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 37 మంది మృతి చెందారు. మొదటి ఘటన ముసాకేల్ జిల్లాలోని రషారాంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఇక్కడ పంజాబ్ నుంచి వస్తున్న బస్సుల్ని 10 మంది సాయుధులు ఆపి అందులోని ప్రయాణికులు కిందకు దింపి వారి గుర్తింపు పత్రాలను తనిఖీ చేసి 23 మందిని కాల్చి చంపారు. కొన్ని వాహనాలను తగలబెట్టారు. మృతులంతా పంజాబ్ ప్రావిన్స్కి చెందిన వాళ్ళు. కాల్పుల అనంతరం వాళ్ళంతా సమీపంలోని కొండల్లోకి తప్పించుకున్నారు. మరో ఘటనలో కలత్ ప్రాంతంలో 5 పౌరులు సహా 6 భద్రతా సిబ్బందిని తిరుగుబాటుదారులు కాల్చి చంపారు. బలూచిస్తాన్ గిరిజన నాయకుడు నవాబ్ అక్బర్ ఖాన్ బుక్చి 18వ వర్ధంతి సందర్భంగా ఈ దాడులు జరగడం గమనార్హం. బొలాన్ జిల్లా కొల్పూర్ ప్రాంతంలో జరిగిన దాడిలో 4 భద్రతా సిబ్బంది మరణించారు. మస్తంగ్ జిల్లాలో కడ్కుచాలో లివైజ్ పోస్ట్ కాంపౌండ్పై దాడి చేసి ఒకళ్ళని హతమార్చారు. బొలాన్లోని ప్రధాన రైల్వే మార్గంలో వంతెన పేల్చేశారు. మరోవైపు తిరుగుబాటుదారుల ఏరువేత కార్యక్రమం భాగంగా 21 మందిని మట్టుబెట్టామని పాకిస్తాన్ సైన్యం ఓ ప్రకటనలో వెల్లడించింది. సాయుధుల దాడును పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. అసలు విషయం ఏంటంటే ఇందులో దాదాపు 100 మందికి పైగా పాక్ సైన్యం చనిపోయారు. అది కవర్ చేసుకోవడానికి 21 మందిని మేము చంపేశామని చెప్తున్నారు. భారీ ఎత్తున విధ్వంసం జరిగింది. పాకిస్తాన్ మింగలేక కక్కలేక దస్తుతోంది ఈ విషయంలో.